we are discussing about non-linear functions. ఇందాక మనకు లీనియర్లో ఏమవుతుంది, స్లోప్ అనేది కాన్స్టాంట్గా ఉంటుంది. కానీ నాన్ లీనియర్లో ఏమవుతుందంటే స్లోప్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది. అట్లాంటి వాటిని నాన్ లీనియర్ ఫంక్షన్స్ అంటారు. ఒకవేళ దాని డిగ్రీ ఎలా ఉంటుందంటే, ఇప్పటిదాకా లీనియర్లో y = mx + c తీసుకున్నాం, దాని డిగ్రీ 1 ఉంది. ఇక్కడ దీని డిగ్రీ 1 కన్నా 2 ఆర్ మోర్ దెన్ 2 ఉంటే వాటిని నాన్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఈ సెకండ్ రోలో ఇప్పుడు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ దాని జనరల్ ఫార్ములా x² + by² = c. ఎగ్జాంపుల్ f(x) = x² + 1 తీసుకుంటే దాంట్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² + 1 2. సేమ్ అట్లే ఇప్పుడు 0 ఫ్లాట్ చేసినప్పుడు వి గెట్ 1. f(x) = 1 తీసుకుంటే వి గెట్ 2. f(x) = 2 తీసుకుంటే x = 2 తీసుకుంటే వి గెట్ f(x) = 5. సేమ్ -1 -2. ఇక్కడ చూసుకుంటే x అనేది 1 1 ఉంది, కానీ అవుట్పుట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 3. ఇక్కడ స్లోప్ అనేది వ్యారీ అవుతూ ఉంది, నాట్ కాన్స్టెంట్. సో ఇది నాన్ లీనియర్. దిస్ ఈక్వేషన్ ఈజ్ నాన్ లీనియర్ ఈక్వేషన్. ఇన్ కేస్ ఇదే ఈక్వేషన్ని మనం గ్రాఫ్లో ఫ్లాట్ చేస్తే వి గెట్ సమ్ కర్వ్. ఇప్పుడు లీనియర్ అయితే మనకు వి గెట్ సమ్ స్ట్రైట్ లైన్, దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. కర్వ్ వచ్చింది కాబట్టి దిస్ ఇస్ నాన్ లీనియర్. థ్యాంక్ యూ.